మండలం తామరచ్చ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇక్బాల్ ఎస్టీఎఫ్ నిధులు రూ15 లక్షలతో షాదీఖానా నిర్మాణం చేపడితే బిల్లులు ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేయడంతోనే గుండెపోటుతో మృతి చెందారని మాజీ జెడ్పీటీసీ దోర్నవల్లి సతీష్ అన్నారు. ఆదివారం బీర్కూర్ మండలం మల్లాపూర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ్యుల ద్వారా ఒక్కసారి ఏ దైవమైనా పర్వాలేదు, నేను గుట్టలు అమ్ముకున్నా మొరం అమ్ముకున్నా ఒక చెంచాడు, మరి ఆ విషయం శాసనసభ్యుడు చెప్పాలి, నేను ఒప్పుకోవాలి. ఇసుక అన్నారా, నేను అందరికీ తెలుసు 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శాసనసభ్యులతో పాటు నాతో పాటు 10 మంది కార్యకర్తలు వర్ణి ఉమ్మడి మండలం, బీర్కూర్ ఉమ్మడి మండలంలో మేము 5గురం, వర్ణి మండలం 5గురు 10 మంది కలిసి వ్యాపారం చేసిన మాట వాస్తవం. ఒక నెల మరి ఆ వ్యాపారంలో కూడా వారం రోజులు వర్ణి నాయకులు బీర్కూర్ నాయకులు నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయం కూడా శాసనసభ్యునికి తెలుసని నేను ప్రమాణపూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మరి అందులో శాసనసభ్యుని వాటా కూడా ఉంది. గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఏదైతే ఒక నెలలో ఇసుక వ్యాపారంలో నాకు వచ్చిన డబ్బులు ఉన్నాయో ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు నాకు ఇచ్చినట్టు నేను విఠలేశ్వర మందిర్ బైరాపూర్కు ఒక 3 లక్షల రూపాయలు కలియుగ దైవం మరి బీర్కూర్ వెంకటేశ్వర స్వామి మందిరానికి ఇవ్వడం జరిగిందని చెప్పాను. నేను ఈరోజు రెడీ ఉన్న తడి బట్టలతోటి మీరు ఏ దైవం అంటే నేను హిందువుని, ఏ దైవం అంటే ఆ దైవం దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో 1994లో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు. మరి మీరు శాసనసభ్యులు అంటున్నారు కదా, వారికి మోసం చేసినా, తూట్లు పడిచినా, వెన్నుపోటు పడిచినా అంటున్నారు కదా, వారిని మాట్లాడమని చెప్పండి. 1994, 99, 2004, 2009, 2011, 2014, 2018, 2023 ఇన్ని ఎన్నికలలో వారికి నేను సపోర్ట్ చేసిన. ఎప్పుడైనా నా ప్రాంతంలో ఉన్న నేను ఏరియా కన్వీనర్ కూడా పనిచేసిన గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో నా ఏరియాలో ఉన్న బూతులకు ఒక్క రూపాయి కూడా ఎలక్షన్ ఖర్చు తీసుకోలేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ బుక్ నా దగ్గర ఉంది. 2023లో మరి శాసనసభ్యుడు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు బీర్కూర్ మండలంకి, అందులో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న బైరాపూర్ పాత గ్రామ పంచాయతీలో నేను ఏం తీసుకున్నాను బుక్ నా దగ్గర ఉంది. ఎవరు కూడా మెయింటైన్ చేయరు. మరి నా దగ్గర బుక్ పెట్టుకుని నేను మాట్లాడుతూ ఉన్నా. ఒకసారి శాసనసభ్యులు వస్తే అక్కడే కూర్చొని మాట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు. వారి దగ్గర ఎప్పుడు కూడా 1 రూపాయి తీసుకోలే. నువ్వు సంపాదించినవని చెప్తున్నావు కోట్ల రూపాయలు. వాళ్ళని నేను చెప్తా ఉన్నా, 5 కోట్ల చిల్లర నాకు అసలు అప్పు ఉంది, 1 కోటి రూపాయలు మిత్తి ఉంది అని నేను చెప్తా ఉన్నా. అసలు డబ్బు సంపాదించాలంటే ఏ విధంగా సంపాదిస్తారో నీకు తెలుసు, నాకు తెలియదు. ఎందుకంటే